మినపవడియాలు మనకి ఇప్పుడు మినపవడియాలు పచ్చడి, మళ్ళీనేమో గుమ్మడికాయ వడియాలు ఇదంతా పట్టే సీజన్ కదండి. మినపవడియాల్ని మనము కొత్త పప్పుతో ఇప్పుడు మనకి మినువులు వస్తాయి కదా, వాటిలతో పట్టుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మినపవడియాలు నేను చెప్పినట్లుగా ఈ విధంగా ఈ కొలతలతో చక్కగా ఉప్పు కారం అన్నీ వేసుకొని కరెక్ట్గా పట్టుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. చాలామంది మినపవడియాలు ఇష్టం లేదు, పిల్లలు తినట్లేదు అని అంటారు. అలా కాకుండా చాలా టేస్ట్గా ఉంటాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ముందుగా నేను 3 డబ్బాలు, మన బియ్యం కొలుచుకునే డబ్బా ఉంటుంది కదా, దాంతో 3 డబ్బాలు పప్పు అయితే నానబెట్టేసుకొని రాత్ర మార్నింగ్ ఇలాగ క్లీన్ చేసుకొని బాగా కడగాల్సిన అవసరం లేదండి. కొంచెం ఇలాగ పొట్టుగా కడుక్కొని ఇలా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ పట్టుకుంటే దుమ్ము ధూళి ఏమన్నా ఉంటే, ఇసుక ఉంటే పోతుంది. ఇప్పుడు చక్కగా కొత్త పప్పు కదా, చాలా జిగురు వచ్చి ఇప్పుడు కొద్దిగా వడకట్టేసుకున్న తర్వాత వడగినిలో వేసుకొని కొద్దిగా వాటర్ చిమ్ముకుంటూ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఏ వాయికి ఆ వాయ రుబ్బుకునేటప్పుడు చక్కగా సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం ఇలాగా రుబ్బేసుకోవాలండి. నేను చూపించిన కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే కొత్త పప్పు మెయిన్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, కొత్త పప్పు అయితే మనకి చాలా బాగా వస్తాయి మినపవడియాలు. ఉప్పు మనము చక్కగా సరిపడా వాటర్ వేసుకొని ఇదిగో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో చక్కగా రుబ్బేసుకున్నాము. రుబ్బేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూపిస్తానన్నమాట. ఈ పప్పు అనేది రుబ్బుకోవటంలోనే మనకి గుల్లగా రావటం అనేది ఉంటుంది. బాగా బోలుగా రుబ్బేస్తే ఆయిల్ పీల్చేస్తాయి. అలా కాకుండా బాగా గారెల పిండిలాగా రుబ్బితే కూడా బాగోదు. అటు గారెల పిండికి ఇటు ఇడ్లీ పిండికి మధ్యలో రుబ్బుకోవాలి, అప్పుడే బాగుంటుంది. 1 ఇంచ్ అల్లం ముక్క, నేను పండు మిరపకాయలు కొద్దిగా ఎండినవి ఉంటే అవి తీసుకున్నానండి. ఇవి పండు మిరపకాయలు అనమాట. మీరు ఎండుమిరపకాయలైనా నానబెట్టుకొని 1 అరగంట ఇలాగ వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. 3 డబ్బాలకి నేను 3 ఇంచుల అల్లం ముక్క తీసుకున్నాను. అంటే ఒక 75 గ్రాముల వరకు ఉంటుంది. ఒక 25-30 వరకు మిరపకాయలు అయితే కొలత ప్రకారం తీసుకోండి. చక్కగా స్పైసీగా మీకు సరిపోతుంది అనమాట. రుబ్బుకునేటప్పుడే ఉప్పు వేసుకొని రుబ్బేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్, మిరపకాయ పేస్ట్ దీంట్లో వేసేసుకుంటున్నాను అనమాట. 2 కలిపి రుబ్బేసుకున్న పేస్ట్ ఇది. తర్వాత ఒక 2 చెంచాల జీలకర్ర అనేది మన టేస్ట్ని బట్టి మనకి ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ తక్కువ అలా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే 3 డబ్బాలకి 2 చెంచాలు జీలకర్ర, 1 స్పూను పసుపు వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత చక్కగా దీన్ని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. పప్పు రుబ్బుకోవటంలోనే మనం వడియాలనేది చక్కగా పెడుతున్నామా లేదనేది ఉంటుంది. పప్పు రుబ్బుకునేటప్పుడే కంపల్సరీ మీరు ఈ విధంగా రుబ్బుకున్నారంటే మనకి బాగా గుల్లగా కాకుండా అటు గట్టిగా కాకుండా మీడియం సైజులో ఆయిల్ పీల్చకుండా మీడియంగా చక్కగా వస్తుంది అనమాట. ఆయిల్ పీలిస్తే అసలు కచ్చికిలెళ్ళే ఉండి అస్సలు బాగా వడియాలు. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత బాగా ఎండ ఉండే ప్లేస్లో అయితే పెట్టుకోవాలి. నేను మేడ పైన పెడుతున్నాను. ఇది ఒక గిన్నెలోకి సపరేట్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసేసుకొని, ఉప్పు కారం మనకి స్పైసీ సరిపోయిందా ఉప్పు సరిపోయిందా చూసుకొని చక్కగా ఇలా గిన్నెలోకి తీసేసుకొని కొంచెం అంతా తడి చేసుకుంటూ మనం వడియాలు పెట్టేసుకున్నాము అంటే చాలా బాగా వస్తాయి. ఈ చుట్టుపక్కల గిన్నెకు ఉన్నదంతా అంటుకున్నదంతా ఇలా తీసేసి లోపల వేసేసి మూత పెట్టుకోండి. లేకపోతే మళ్ళీ పిండి అంతా అతుక్కుపోయి ఆరిపోతుంది అనమాట. అట్లా ఆరకుండా ఒకసారి ఇలా మూత పెట్టేసుకొని చక్కగా మీకు పైన ఒక బెడ్షీట్ వేసేసుకున్నాను నేను. దానిపైన ఒక చీర కానీ కాటన్ది ఏదన్నా, కాటన్ కాకపోతే సిల్క్ దాని మీద అయితేనే బాగా వస్తాయి. ఇలాగ పరిచేసుకొని మనం వడియాలనేవి మన ఇష్టం అనమాట. ఇష్టమైన సైజులో పెట్టేసుకోవాలి. నేను మీడియం సైజులో చక్కగా ఈ విధంగా మొత్తం వడియాలన్నీ పెట్టేసుకున్నాను. వడియాలు పెట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో చేయి తడుపుకుంటూ ఇలా పెట్టేసుకున్నారంటే చక్కగా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మనకి వడియాలనేవి పెట్టేసుకోవచ్చండి. ఒక్కర్లే ఉన్నా కూడా చక్కగా తయారు చేసేసుకోవచ్చు. నేను ఒక్కదాన్నే చేసుకున్నాను ఈ వడియాలన్నీ కూడాను. రాత్రిపూట పప్పు నానబెట్టుకోవడం, తర్వాత అల్లము, పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కావాలంటే ఎండుమిర్చి వేసుకొని చక్క రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని గ్రైండర్లో వేసి రుబ్బుకుంటే మనకి మిక్సీ జార్లో కాకుండా వడియాలు అనేవి చాలా బాగా చక్కగా వస్తాయి. క్రిస్పీగా చక్కగా క్రంచీగా చాలా బాగుంటాయి. పప్పు చారులో కానీ లేదంటే
ఏదైనా పప్పులో కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటాయి. వడియాల కూర కూడా చాలా మంది చేసుకుంటారు. ఈ విధంగా వడియాలు పట్టేసుకొని ఈ ఎండాకాలము చక్కగా వానాకాలం అంతా వాడుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేస్తారా? మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు ఒక్కసారి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. మన ఛానల్లో ఎవరెవరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ విధంగా మనకి నాకు ఒక కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి ఈ విధంగా ఒలిచేసుకున్నారు. 2 రోజులు ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత మనకు ఒలవడానికి వస్తాయి అనమాట. ఒలిచేసిన తర్వాత ముందు చూపించాను కదా, అవన్నీ ఎండలో పెట్టేసుకుంటే ఒక రోజంతా మనకి వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నేను చెప్పినట్లుగా పట్టుకున్నారంటే వడియాలు అనేవి సంవత్సరం పాటు ఇవి చక్కగా నిలువ ఉంటాయండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి.